నమస్కారం ప్రేక్షకులారా, మీరు చూస్తున్నది ఆస్ట్రాలజర్ బాలాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మేషరాశివారికి మార్చి 19 గురువారం, 20 శుక్రవారం, 21 శనివారం, 22 ఆదివారం వరకు వచ్చే ముఖ్యమైన రాశి ఫలితాలు. ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు తీసుకురావచ్చు. మీ జీవితంలో సమస్యలు ఎక్కువైపోయాయా? ప్రేమలో విఫలం, పెళ్లి ఆలస్యం, డబ్బు సమస్యలు? ఇంకా టెన్షన్ పడకండి. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం ద్వారా మీ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం. ఉద్యోగం, విదేశీయానం, కుటుంబ సమస్యలు ఏదైనా సరే ఒక్క ఫోన్ కాల్తో మార్గం చూపిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి 6300676472. మీ అదృష్టం మార్చుకునే సమయం ఇదే. ఉద్యోగం, డబ్బు, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం ప్రతి విషయంలో కూడా ముఖ్యమైన సూచనలున్నాయి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీకు ఉపయోగపడే ముఖ్యమైన ఆధ్యాత్మిక పరిహారాలు కూడా చెప్పబోతున్నాను. ముందుగా వీడియో ప్రారంభించే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం కమెంట్లో తప్పకుండా చెప్పండి. మరియు కమెంట్లో ఓం సాయిరామ్ అని తప్పకుండా రాయండి. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో గ్రహాల స్థితి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో మీ రాశి అధిపతి అయిన కుజుడు మీలో ధైర్యాన్ని పెంచే స్థితిలో ఉన్నాడు. ఇది మీకు కొత్త పనులు మొదలుపెట్టే ఉత్సాహాన్నిస్తుంది. అయితే శుక్రుడు మరియు శని ప్రభావం కారణంగా కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాల్లో సందేహం కలగవచ్చు. ముఖ్యంగా మార్చి 19 మరియు 21 తేదీల్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి ఆలోచించి తీసుకోవడం మంచిది. గురుడు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే మంచి పనులకు మంచి ఫలితాలు రావచ్చు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అదే మీకు తిరిగి సహాయం రూపంలో వస్తుంది. ఈ సమయంలో చంద్రుని ప్రభావం వల్ల మీ మానసిక స్థితి కొంత మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు, మరికొన్నిసార్లు ఒత్తిడిగా అనిపించవచ్చు. ఇది సహజమే. కాబట్టి మీపై మీరు కంట్రోల్ ఉంచుకోవడం చాలా అవసరం. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే తొందరపడి తీసుకునే నిర్ణయాలు మీకు చిన్న సమస్యలు తెచ్చే అవకాశముంది. కాబట్టి ఆలోచించి శాంతంగా ముందుకు వెళ్ళాలి. ఉద్యోగం చేస్తున్న మేషరాశివారికి ఈ 4 రోజులు కొంత మిశ్రమ ఫలితాలిస్తాయి. మార్చి 19 మరియు 20 తేదీల్లో మీరు చేసిన పనికి గుర్తింపు రావచ్చు. మీ సీనియర్స్ మీ పనిని గమనించే అవకాశముంది. మీరు ఇప్పటివరకు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు ఇవ్వబడవచ్చు. ఇది మొదట కాస్త ఒత్తిడిగా అనిపించినా తరువాత అది మీ కెరీర్కు ఉపయోగపడుతుంది. మార్చి 21 మరియు 22 తేదీల్లో పని ఒత్తిడి పెరగవచ్చు. మీకు ఇచ్చిన పనులు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ మీరు ధైర్యంగా ప్లాన్ చేసుకుని చేస్తే అన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొంతమందికి ఉద్యోగ మార్పు గురించి ఆలోచనలు రావచ్చు. ఈ సమయంలో వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. టీం వర్క్ చాలా ముఖ్యమవుతుంది. మీ సహచరులతో మంచి సంబంధాలు ఉంచుకుంటే మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం వస్తూనే ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మార్చి 20 మరియు 21 తేదీల్లో అనుకోకుండా ఖర్చులు రావచ్చు. ఇంటి అవసరాలు లేదా వ్యక్తిగత అవసరాల కోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మీరు ఇప్పటివరకు సేవ్ చేసిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. కొంతమందికి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశముంది. ఇది మీకు కొంత రిలీఫ్ ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునేవారు ఈ సమయంలో తొందరపడకండి. చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. మొత్తం మీద చూస్తే ఈ 4 రోజులు మీకు ఆర్థికంగా స్టేబుల్గా ఉంటాయి. కానీ ప్లానింగ్ చాలా అవసరం. వ్యాపారం చేసే మేషరాశివారికి ఈ 4 రోజులు మంచి అవకాశాలు తీసుకురావచ్చు. ముఖ్యంగా మార్చి 20 మరియు 21 తేదీలు మీకు లాభాలను ఇవ్వగలవు. కొత్త కస్టమర్లు రావచ్చు. మీ వ్యాపారంలో కొత్త ఆర్డర్లు పొందే అవకాశముంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఈ సమయంలో చాలా కీలకం. సరైన నిర్ణయాలు తీసుకుంటే మీరు మంచి లాభాలు పొందగలరు. అయితే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఒకసారి ఆలోచించాలి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తరువాత సమస్యలు తీసుకురావచ్చు. మీ వ్యాపారంలో భాగస్వాములు ఉంటే వారితో స్పష్టంగా మాట్లాడటం చాలా అవసరం. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. మార్చి 22 తేదీన మీరు చేసిన పనులకు మంచి ఫలితాలు రావచ్చు. ఇది మీకు కొత్త అవకాశాల ద్వారం తెరుస్తుంది.
కుటుంబ జీవితం విషయంలో ఈ 4 రోజులు కొంత మిశ్రమంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ముఖ్యంగా మీ మాటల్లో జాగ్రత్త అవసరం. మీరు చెప్పే మాటలు కొందరికి నొప్పి కలిగించవచ్చు. మార్చి 19 మరియు 20 తేదీల్లో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు రావచ్చు. కానీ మీరు శాంతంగా ఉంటే అవి త్వరగా పరిష్కారమవుతాయి. మార్చి 21 మరియు 22 తేదీల్లో కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మీరు కుటుంబంతో కలిసి మంచి సమయం గడుపుతారు. కొంతమందికి కుటుంబంలో మంచి వార్తలు వినే అవకాశముంది. ఇది మీకు ఆనందాన్నిస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ సంబంధాలు మరింత బలపడతాయి. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ప్రేమ మరియు సంబంధాల విషయంలో కొంత సున్నితమైన పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. మీలో ఉన్న భావోద్వేగాలు ఎక్కువగా బయటపడే సమయం ఇది. ముఖ్యంగా మార్చి 19 మరియు 20 తేదీల్లో మీరు మీ మనసులో ఉన్న విషయాలను చెప్పాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి విషయమే, కానీ మీరు ఎలా చెప్పుతున్నారు అనేది చాలా ముఖ్యమైనది. మాటల్లో కాస్త నెమ్మదిగా ఆలోచించి మాట్లాడితే మీ సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం ఒక పరీక్షలా ఉండొచ్చు. చిన్న అపార్థాలు పెద్దవిగా మారే అవకాశముంది. కాబట్టి మీరు మీ పార్ట్నర్ మాటలను పూర్తిగా వినాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వివాహితులకు కూడా ఈ సమయంలో కొంత భావోద్వేగ ఒత్తిడి రావచ్చు. ఇంటి విషయాలు, బయట పని ఒత్తిడి కలిసి మీ మూడ్ను ప్రభావితం చేయవచ్చు. కానీ మీరు మీ భావాలను కంట్రోల్ చేస్తే సమస్యలు తగ్గుతాయి. మార్చి 21 మరియు 22 తేదీల్లో పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ పార్ట్నర్తో మంచి సమయం గడపగలుగుతారు. కొన్ని అపార్థాలు కూడా క్లియర్ అవుతాయి. కొంతమందికి ఈ సమయంలో కొత్త ప్రేమ పరిచయం కూడా ప్రారంభమయ్యే అవకాశముంది. అయితే తొందరపడకుండా ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్లడం మంచిది. మొత్తం మీద ఈ 4 రోజుల్లో మీరు మీ సంబంధాలను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. మీరు చాలా పనిలో బిజీగా ఉండటం వల్ల మీ శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వకపోవడం ఒక కారణం కావచ్చు. మార్చి 19 మరియు 20 తేదీల్లో మీరు మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశముంది. కాబట్టి సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం చాలా అవసరం. నీళ్లు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మీకు మంచిది. జంక్ ఫుడ్ తగ్గించడం మంచిది. మార్చి 21 మరియు 22 తేదీల్లో మీరు కొంత రిలీఫ్ ఫీలవుతారు. మీ ఎనర్జీ మళ్లీ పెరుగుతుంది. మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. ఎక్కువగా ఆలోచించడం, టెన్షన్ పడటం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ధ్యానం లేదా ప్రార్థన చేయడం మంచిది. రోజుకు కనీసం కొంత సమయం మీకోసం కేటాయించండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు మంచివారు కాకపోవచ్చు. ముఖ్యంగా మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశముంది. వారు మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. మార్చి 19 మరియు 21 తేదీల్లో మీరు చేసే పనుల్లో కొంత అడ్డంకులు రావచ్చు. ఇది బయటవాళ్ల వల్ల కావచ్చు, లేదా చిన్న పొరపాట్ల వల్ల కావచ్చు. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మినవాళ్లు కూడా కొన్ని సందర్భాల్లో మీకు నష్టం కలిగించే అవకాశముంది. ఆఫీసులో లేదా వ్యాపారంలో మీరు చేసే పనుల్లో డాక్యుమెంట్స్, ఒప్పందాలు వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పు కూడా తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశముంది. మార్చి 22 తేదీన పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు మీకు పెద్దగా హాని చేయలేరు. మీకు ముఖ్యమైన సలహా ఏమిటంటే మీరు మీ పని మీద ఫోకస్ పెట్టాలి. ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోకండి. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి కొన్ని ప్రత్యేకమైన శుభ సమయాలు ఉన్నాయి. ఈ సమయాలను ఉపయోగించుకుంటే మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా మార్చి 20 మరియు 22 తేదీలు మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చు. ఈ రోజుల్లో మీరు ప్రారంభించే పనులు సాఫీగా పూర్తి అయ్యే అవకాశముంది.
ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య చేసే పనులు మీకు మంచి ఫలితాలిస్తాయి. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రంగుల విషయానికి వస్తే ఎరుపు మరియు పసుపు రంగులు మీకు శుభం. ఈ రంగులు ఉపయోగించడం ద్వారా మీరు పాజిటివ్ ఎనర్జీ పొందగలుగుతారు. ఈ సమయంలో మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే మార్చి 20 లేదా 22 తేదీలను ఎంచుకోవడం మంచిది. అదృష్టం మీ వైపు ఉన్నప్పటికీ మీరు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అదృష్టంపై మాత్రమే ఆధారపడకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఈ 4 రోజుల్లో మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం చాలా ముఖ్యం. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే కొంత సమయం ప్రార్థనకు కేటాయించండి. ఇది మీ రోజును పాజిటివ్గా ప్రారంభించడానికి సహాయం పడుతుంది. ముఖ్యంగా గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్లడం మంచిది. మీరు చేయగలిగితే పసుపు పూలతో పూజ చెయ్యండి. ఓం సాయిరాం అనే నామాన్ని రోజుకు కనీసం 11 లేదా 21 సార్లు జపించడం మంచిది. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు ఎవరైనా అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే అది మీకు మంచి ఫలితాలు తీసుకురావచ్చు. దానం చేయడం కూడా ఈ సమయంలో చాలా మంచిది. సాయంత్రం సమయంలో కొంత సమయం ధ్యానం చేయడం ద్వారా మీలోని టెన్షన్ తగ్గుతుంది. ఈ ఆధ్యాత్మిక చర్యలు మీకు ఈ 4 రోజుల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలను తగ్గించడంలో సహాయం పడతాయి.